అన్న రెడీ లైట్ అన్నా లైట్ ఆఫ్ చేయి లైట్ ఆఫ్ చేయి చెయ్యి మన కలబాలి చేయడం మళ్ళీ దూరాలు ఒక నిమిషం ఆగండి అన్న జాతుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు. ఈరోజు ప్రపంచంలో తెలుగు వాళ్ళు గర్వపడేలా ప్రజల యొక్క జీవన విధానాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని, సామాజిక నైతిక విలువల్ని పెంపొందించడానికి ఒక ఊరును కేంద్రంగా చేసుకుని, ఒక గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయాలను, అదేవిధంగా కట్టుబాట్లను, విలువలను, ఆహారపు అలవాట్లను, సాంస్కృతిక జీవన విధానాన్ని ఇవన్నిటినీ కలగలుపుకొని నూరేండ్ల నా ఊరు అనే ఒక గొప్ప గేయ కావ్యాన్ని దాదాపు 25 సంవత్సరాలు శోధించి పరిశోధించి ప్రాక్టికల్గా కొన్ని తెలుసుకొని గతంలో ఉన్నటువంటి వాళ్ళతో మమేకమై మొత్తం ఇలా భవిష్యత్ తరాలకు అందించడానికి 243 చరణాల యొక్క గేయ కావ్యాన్ని తీసుకొస్తున్నటువంటి వరంగల్ శ్రీనివాస్ గారిని ఈ సందర్భంగా మేము అభినందిస్తున్నాం. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి గేయ కావ్యం. ప్రపంచ చరిత్రలో ఇంతకంటే గొప్ప గేయ కావ్యం ఉండదు. ఇప్పటికి వచ్చినటువంటి గేయ కావ్యాలు కానీ పాటలు కానీ 243 చరణాలు రాలేదు. ఓ పాట పల్లవి చరణం దాదాపు ఒక 10-12 చరణాలలో కంప్లీట్ అయ్యేటువంటి పాటలే ఉన్నాయి తప్ప, గేయ కావ్యాలు ఉన్నాయి తప్ప, ఇంత పెద్దగా ఆ నుంచి రవితి వరకు మొత్తం ఇందులో ప్రజల యొక్క మొత్తం జీవన విధానం యొక్క ఇమిడి ఉండి ఈ యొక్క గొప్ప గేయ కావ్యం తీసుకురావడం భవిష్యత్తులో ఇది చరిత్రలో నిలిచిపోతుంది. రేపు 100కు 100% గిన్నిస్ రికార్డులో నిలవబోతుంది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం దీనికి ఈ గేయ కావ్యాన్ని గుర్తించాలి. సాంస్కృతిక శాఖ ద్వారా గుర్తించి ఈ పాటను ప్రభుత్వమే ఇలా ఓన్ చేసుకొని ప్రభుత్వమే దీన్ని ముందుకు నడిపించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఈ గేయ కావ్యాన్ని ప్రభుత్వం గుర్తించడం అంటే వరంగల్ శ్రీనివాసును గుర్తించడం కాదు. ఇది తెలుగు ప్రజల యొక్క మనోభావాలను, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను గుర్తించినట్టు లెక్క. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు 25 ఏండ్ల, ఎందుకంటే వరంగల్ శ్రీనివాస్ గారు గొప్ప చరిత్ర ఉన్నటువంటి రచయిత. తన కలం ద్వారా ఇలా వందల వేల పాటలను, అద్భుతమైనటువంటి పాటలను తెలుగు సమాజానికి అందించినటువంటి గొప్ప కవి. ఎంతోమందిని, ఎన్ని లక్షల మందిని, కోట్లాది మందిని కదిలించినటువంటి పాటలు రాసినటువంటి గొప్ప కవి వరంగల్ శ్రీనివాస్ గారు. కాబట్టి ఈ వరంగల్ శ్రీనివాస్ గారు భవిష్యత్ తరాలకు తన యొక్క కలము ద్వారా జాలువారినటువంటి ఈ కవిత్వాన్ని, ఈ గేయ రచనను భవిష్యత్ తరాలకు సమాజానికి, సప్త సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ పాటను, మాటను, ఈ గేయ కావ్యాన్ని తీసుకొచ్చిండు. ఒక హిస్టారికల్గా ఇంతవరకు 243 ఇలా గాయకులతోటి ఎవరు పాడిపోయారు. కాబట్టి 243 మంది ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఒక హిస్టారికల్గా ఉండేటువంటి ఈ పాటను ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి గౌరవించి పెద్ద ఎత్తున దీన్ని తను చెప్పాడు జాతికి అంకితం చేస్తున్నది. జాతికి అంకితం చేసి ఇట్లాంటి ఈ పాట భవిష్యత్ తరాలు తెలుసుకుంటే రేపు భవిష్యత్తులో అన్ని యూనివర్సిటీలలో దీని మీద పిహెచ్డీలు చేస్తారు, దీని మీద పరిశోధనలు చేస్తారు. ఇది భవిష్యత్ తరాలకు పెద్ద ఉపయోగపడే ఒక గ్రంథం అవుతుంది, పెద్ద గ్రంథం ఇది. ఇట్లాంటి చారిత్రాత్మకమైనటువంటి గ్రంథం ఇది రిలీజ్ కాకముందుకే ఇప్పటికే గ్రూప్ 2లో, తెలంగాణలో జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో ఇప్పటికే నూరేండ్ల నా ఊరు అనే గేయ కవి ఎవరు అని వచ్చింది. అంటే ఈ గేయ కావ్యం రిలీజ్ కాకముందుకే ఒక గ్రూప్ 2 ఎగ్జామ్లో వచ్చిందంటే దీని యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకుని దీనిని ప్రభుత్వం ఇలా ఖచ్చితంగా తమ ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ
ఇలా వారు పాటకేమో అవార్డులు రివార్డులు ఇవ్వమంటలేడు, లేదా ఎమ్మెల్సీ పదవో లేకపోతే ఇంకో పెద్ద పదవులకు ఆశపడతలేడు. ఇప్పుడు పల్లెలు గతంలో పల్లెలు ఎట్లా ఉండే, పల్లె వాతావరణం ఎట్లుండే, పల్లె ప్రజలు పాలలాంటి మనసు ఎట్లా ఉండే, పల్లె ప్రజల యొక్క ప్రేమ ఎట్లా ఉండే, ఆ ప్రేమలు ఆ యొక్క మనసు ఇవన్నీ కాక వికలమైపోతున్నాయి, ఈ విలువలు పోతున్నాయి. కాబట్టి ఈ సమాజంలో విలువలను కాపాడుకోవడానికి, నైతిక విలువలు పెంపొందించుకోవడానికి, మనిషికి ఇచ్చేటువంటి ప్రేమ బంధాలను పెంచడానికి తన పాట ద్వారా ఈ సమాజాన్ని ఏకం చేయాలని చూస్తున్నాడు. కాబట్టి ఈ పాటను ఆదరించాలి, ఈ పాటను ఓన్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. దీని మీద త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము పోయి పర్సనల్గా పోయి రిక్వెస్ట్ చేస్తాం. ఖచ్చితంగా ఈ పాటను ఇలా ఓన్ చేసుకుని ఈ పాటను భవిష్యత్ తరాలకు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.